వెల్కమ్ టు మై ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో ఏం డిస్కస్ చేసినాం చూడండి. మనం ఏం డిస్కస్ చేసినామంటే దాని యొక్క సమ్మరీ మనం ఏం డిస్కస్ చేసినామో ప్రీవియస్ యొక్క వీడియో యొక్క సమ్మరీ ఇక్కడ రాసిన చూడండి. అవసరం ఉంటే ఒకసారి చూడండి, ఓకేనా. మనం ఫంక్షన్స్ మెథడ్స్ విత్ రిటర్న్ అండ్ ఫంక్షన్స్ మెథడ్ వితౌట్ విత్ రిటర్న్ వాల్యూస్ వితౌట్ రిటర్న్ వాల్యూస్ గురించి డిస్కస్ చేసినాం, ఓకేనా. ఓకే, కింద డిస్క్రిప్షన్లో వీడియో ఉంటే చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. సరే, ఈ వీడియోలో మాత్రం మనం ఫంక్షన్స్ అండ్ మెథడ్స్ పర్ఫార్మ్డ్ ఆన్ లిస్ట్ అండ్ టపల్స్, లిస్ట్ మీద టపల్స్ మీద కొన్ని ఫంక్షన్స్ని మెథడ్స్ని పర్ఫార్మ్ చేద్దాం, ఓకేనా. ఇక్కడ నేనేమని చెప్పిన ఫంక్షన్స్ అండ్ మెథడ్స్ పర్ఫార్మ్డ్ ఆన్ లిస్ట్ అండ్ టపల్స్ అని చెప్పిన. అంటే ఫంక్షన్స్ని మెథడ్స్ని లిస్ట్ మీద టపల్స్ మీద పర్ఫార్మ్ చేద్దాం అంటున్నా. కానీ ఇక్కడ ఒక ముచ్చట ఏంటంటే లిస్ట్ ఫంక్షన్స్ మెథడ్స్ అన్ని మెథడ్స్ లిస్ట్ మీద టపల్స్ మీద మనం పర్ఫార్మ్ చేయలేం. కొన్ని ఫంక్షన్స్ కొన్ని మెథడ్స్ మాత్రమే లిస్ట్ మీద టపల్స్ మీద మనం పర్ఫార్మ్ చేయగలుగుతాం. ఒకవేళ కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, కొన్ని మెథడ్స్ ఉన్నాయి, వాటిని మనం లిస్ట్ మీద పర్ఫార్మ్ చేస్తున్నాం అనుకో. సో అలాంటి ఫంక్షన్స్ని మెథడ్స్ని మనం లిస్ట్ మెథడ్స్ అని లేదంటే లిస్ట్ ఫంక్షన్స్ అని అంటాం, ఓకేనా. అదే టపల్స్ మీద పర్ఫార్మ్ అయితే వాటిని మనం టపల్ ఫంక్షన్స్ లేదంటే టపల్స్ మెథడ్స్ అంటాం, ఓకేనా. ఓకే, అదే ఇక్కడ ఏమొచ్చాడు అన్నట్టు ఇలా అన్నట్టు, ఓకేనా. సో ఇనిషియలైజ్గా నేను ఒక లిస్ట్ తీసుకున్నా, మై లిస్ట్ అని. ఆ లిస్ట్ పేరు మై లిస్ట్ అని పేరు తీసుకున్నా, ఓకేనా. ఆ లిస్ట్ ఏంటిది 3 5 2 9 5 7, ఓకే. సో ఆ లిస్ట్ మీద నేను మెథడ్స్ అసోసియేట్ విత్ లిస్ట్స్ ఈ సింటాక్స్ని బేస్ చేసుకొని ఇప్పుడు నేను తీసుకున్న లిస్ట్ మీద పర్ఫార్మ్ చేద్దాం, ఓకేనా. సో ఇక్కడ చూడండి, సో ఈ సింటాక్స్ అంటే ఏంటిది అంటే నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసిన. సో చూడాలంటే కింద ప్లేలిస్ట్ ఉంటే చూడండి, ఓకేనా. ఓకే, ఇక్కడ ఈ లిస్ట్ని బేస్ చేసుకొని ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసిన చూడండి. అపెండ్ ఆఫ్ ఐటమ్. సో ఇక్కడ ఈ అపెండ్ అనేది ఏం చేస్తుంది, యాడ్స్ అనే ఐటమ్ టు ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్ యొక్క ఎండ్లో ఈ అపెండ్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని లిస్ట్ యొక్క ఎండ్లో మనం ఐటమ్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో నువ్వు అపెండ్ ఆఫ్ ఐటమ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దాని యొక్క సింటాక్స్ ఏ విధంగా ఉంటుందంటే లిస్ట్ నేమ్ తీసుకొని డాట్ తీసుకొని అపెండ్ అనే ఫంక్షన్ తీసుకొని దాని లోపల ఐటమ్స్ తీసుకోవాలి. సో దాన్ని ఎట్లా తీసుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ లిస్ట్ నేమ్ ఏంటిది మై లిస్ట్ కదా. సో అపెండ్ తీసుకున్నా, ఐటమ్ ఏం తీసుకున్నా 11 తీసుకున్నా, ఓకేనా. యాక్చువల్ లిస్ట్ అనేది ఇది. సో 11 అని తీసుకుంటాం ఏమవుతుంది, దాని అవుట్పుట్ ఈ విధంగా వస్తుంది. అంటే లిస్టులో లాస్ట్లో ఎండ్లో ఏమవుతుంది, లిస్ట్ యొక్క ఎండ్లో ఈ ఐటమ్ అనేది యాడ్ అవుతుంది అన్నట్టు, ఓకేనా. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ అపెండ్ ఫంక్షన్. సో సారీ అపెండ్ మెథడ్, ఓకేనా. ఇట్స్ నాట్ ఏ ఫంక్షన్, ఓకే. ఓకే ఓకే ఇక్కడ సేమ్ అంటే ఈ అపెండ్ మెథడ్ అనేది ఈ సింటాక్స్ బేస్ చేసుకొని చెప్తున్నాను అన్నట్టు, ఓకేనా. సో ఇక సెకండ్ ఏంటిది ఎక్స్టెండ్ అనే మెథడ్ చూద్దాం. అసలు ఎక్స్టెండ్ అనే మెథడ్ ఏంటిది, యాడ్స్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఎన్ ఇటరబుల్ టు ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్. అంటే ఏంటిది, యాడ్స్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఎన్ ఇటరబుల్ టు ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్. అంటే మీకు అర్థం కాలేదు కదా. అసలు దాని యొక్క సింటాక్స్ ఏముంది, లిస్ట్ నేమ్ ఉంది, డాట్ ఎక్స్టెండ్ అనే మెథడ్ ఉంది, దాని లోపల ఇటరబుల్ అనేది తీసుకున్నాం. యాక్చువల్ ఇక్కడ ఏం తీసుకున్నాం, ఐటమ్ అని తీసుకున్నాం, ఇక్కడ ఇటరబుల్ అని తీసుకున్నాం. ఇక్కడ ఐటమ్స్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్స్ అన్నట్టు. ఆబ్జెక్ట్స్ అంటే 1 అయినా కావచ్చు, 2 అయినా కావచ్చు, 3 అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, అది ఆబ్జెక్ట్ అవుతుంది, ఓకేనా. మరి ఇక్కడ నేను ఇటరబుల్ ఎందుకు తీసుకున్నాను, ఐటమ్ అనేది తీసుకోవచ్చుగా. అంటే యాక్చువల్గా ఇటరబుల్ అంటే ఏంటిది, ఇటరబుల్ అంటే ఒక ఆబ్జెక్ట్, ఒక ఐటమే. సో ఆ ఐటమ్ని ఆబ్జెక్ట్ని ఇటరబుల్ అని ఎందుకంటాను అంటే చూడండి ఇక్కడ ఎందుకంటాను, అసలు ఇటరబుల్ అంటే ఏంటో మీకు అర్థం కావాలి. సో ఇటరబుల్ అంటే ఏంటంటే ఇక్కడ ఇటరబుల్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్, ఓకేనా. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇటరబుల్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్. ఇటరబుల్ అంటే నెంబర్ అయినా కావచ్చు, స్ట్రింగ్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, అదొక ఆబ్జెక్ట్ అన్నట్టు ఇటరబుల్ అంటే. సో ఆబ్జెక్ట్ నువ్వు ఇటరబుల్ అని ఎందుకు అంటున్నావు అంటే చూడండి ఇక్కడ నేను చూపెడతాను. సో వాట్ ఈజ్ ఇటరబుల్ 13, 14 అని తీసుకున్నా. సో అప్పుడు చార్ట్ జీపీటీ నాకు ఏమని చెప్పింది, ఇటరబుల్ ఈజ్ ఏ ఎనీ ఆబ్జెక్ట్ ఇన్ పైథాన్ దట్ కెన్ బి ఇటరేటెడ్ ఓవర్, మీనింగ్ యూ కెన్ లూప్ త్రూ ఇట్స్ ఎలిమెంట్స్ 1 by 1. కామన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇటరబుల్ ఇంక్లూడ్స్ లిస్ట్, టబుల్స్, స్ట్రింగ్స్ అండ్ సెట్స్. ఏమైనా అర్థమైందా, ఇటరబుల్ అంటే ఏంటి అంటే అర్థమైందా, అర్థం కాలే కదా. సో అర్థం కాకపోతే ఇక్కడ చూడండి, ఇక్కడ మై లిస్ట్ డాట్ ఎక్స్టెండ్ అనే మెథడ్ తీసుకున్నా, దాని లోపల ఇటరబుల్ తీసుకున్నా. ఇటరబుల్ అంటే ఆబ్జెక్ట్స్ అన్నట్టు. 13, 14 అనే లిస్ట్ తీసుకున్నా, ఇక్కడ లిస్ట్ అన్నట్టు ఇటరబుల్ అంటే, ఓకేనా. ఆ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ అన్నట్టు, ఓకేనా, ఇటరబుల్ అంటే. ఓకే, సో ఇటరబుల్ అంటే ఏంటి ఇంకా మీకు అర్థం కాలేగా, ఇప్పుడు నేను చెప్తే ఇక్కడ 13, 14 ఈజ్ ఏ లిస్ట్ కదా, విచ్ ఈజ్ అనే ఇటరబుల్, ఎస్ ఆర్ నో. సో ఈ 13, 14 అనే ఇటరబుల్ లేదంటే లిస్ట్ కంటైన్స్ ద ఎలిమెంట్స్ 13, 14. సో అంతే కదా, 13, 14 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి ఆ లిస్ట్లో, ఆ ఇటరబుల్లో. వెన్ వి ఎక్స్టెండ్ అనే మెథడ్ని యూజ్ చేసినప్పుడు విత్ 13, 14తో యూజ్ చేసినప్పుడు ఎక్స్టెండ్ అనే మెథడ్ని ఈచ్ ఐటమ్ ఇన్ ద లిస్ట్ ఈజ్ యాడెడ్ 1 by 1 టు మై లిస్ట్. సో ఇక్కడ మై లిస్ట్ ఏంటిది, మై లిస్ట్ అనేది ఉన్నదిగా. సో ఆ లిస్ట్కి, సో మై లిస్ట్ ఏంటిది ఇది కదా, ఇక్కడ ఉంది 3, 5, 2, 9, 5, 7 అని ఉంది చూడు. ఆ మై లిస్ట్కి ఈచ్ ఐటమ్ ఇన్ దిస్ లిస్ట్, ఇక్కడ లిస్ట్ అంటే ఏంటంటే ఇది, ఓకేనా. ఇది 13, 14 అన్నట్టు, ఓకేనా. అంటే ఈచ్ ఐటమ్ ఇన్ ద లిస్ట్ 13, 14 యాడ్ 1 by 1 టు మై లిస్ట్. మై లిస్ట్ అంటే ఇది, ఓకేనా. ఇక్కడ 13, 5, 2, 9, 5, 7 ఉంది, అది మై లిస్ట్. అంటే మై లిస్ట్కి 1 by 1గా ఈ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ అనేటివి యాడ్ అవుతున్నాయి, ఓకేనా. సో ఇట్ బికమ్స్
ఈ లిస్ట్ అయిపోయింది. ఎక్స్టెండ్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఎక్స్టెండ్ అంటే ఏంటి? దాని మెథడ్ అండ్ మీనింగ్ ఏంటంటే ఆ లిస్ట్‌ని ఎక్స్టెండ్ చేస్తా అన్నట్టు. ఓకేనా? అంటే ఇంకా అర్థం కాలేదంటే చూడు, ఇన్ షార్ట్ అన్ ఇటరబుల్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ యూ కెన్ లూప్ త్రూ అండ్ 13 ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ ఇటరబుల్ లిస్ట్. ఇంకా అర్థం కాకపోతే చూడండి. ఇంకా యాక్చువల్‌గా వీఆర్ తెలుగు పీపుల్స్. ఎస్ ఆర్ నో? కాబట్టి అసలు ఇటరబుల్‌ని తెలుగులో ఏమంటారు? ప్యూర్ తెలుగులో దాన్ని ఏమంటారు? పునరావృత్తమయ్యే. ఇటరబుల్ అంటే పునరావృత్తమయ్యే ఒక ఆబ్జెక్ట్. ఓకేనా? ఇటరబుల్ అంటే ఆబ్జెక్ట్. ఓకేనా? ఆ ఆబ్జెక్ట్‌ని నువ్వు ఇటరబుల్ అంటున్నావు. అంటే ఆబ్జెక్ట్ మనం ఏమంటున్నావు? పునరావృత్తమయ్యే ఆబ్జెక్ట్ అంటున్నావు. ఎందుకంటున్నామంటే యాక్చువల్‌గా మనం జనరల్ తెలుగులో చెప్పానంటే తిరిగి వినియోగిస్తున్నాంగా మనం. ఇప్పుడు 13, 14 తీసుకున్నాం. 13, 14 అనేది 13 అనేది దాంట్లో యాడ్ అయిందన్నట్టు. ఆ లిస్ట్‌లో ఎండ్‌లో. మళ్ళీ తిరిగి 14కి వచ్చి మళ్ళీ యాడ్ అయింది. సో ఈ ప్రాసెస్‌లో ఏమైతుంది? లూప్ అనేది జరుగుతుంది. తిరిగి వినియోగిస్తాను. 13ని 14ని యాడ్ అంటే ఆ లూప్ అనేది జరుగుతుంది అక్కడ. సో ఆ ఆబ్జెక్ట్‌ని ఇట్లా లూప్‌లోకి జరుగుతుంది కాబట్టి దానికి మనం ఇటరబుల్ అంటున్నాం. పునరావృతం అయ్యేదని అంటాం అన్నట్టు. ఓకేనా? సో అందుకే దాన్ని ఆ ఆబ్జెక్ట్‌కి పేరేం పెట్టినా ఇటరబుల్ అని పెట్టినాం అన్నట్టు. సో ఐ థింక్ ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నా. అంతేనా? ఓకేనా? సో అందుకే నేను ఇక్కడ ఐటెమ్ అని తీసుకోకుండా డైరెక్ట్ ఇటరబుల్ అని తీసుకున్నా. ఓకేనా? మీకు అర్థం కాకపోతే సేమ్ ఐటెమ్ అనేది తీసుకోర్రి. ఓకేనా? నో ప్రాబ్లమ్. సో ఓకే, 13, 14 అనే ఐటమ్స్ తీసుకున్నాం. మీకు ఇంకా ఇటరబుల్ అంటే అర్థం కాకపోతే. సో ఇటరబుల్ అని అది అర్థమైతే సో 13, 14 అనేది ఒక ఇటరబుల్ ఐటమ్స్. ఓకేనా? సో ఆ ఐటమ్స్ ఏం చేసినాం? 13, 14 అదే లిస్ట్ ఎండ్‌లో మై లిస్ట్ ఎండ్‌లో యాడ్ అయిపోయినాయి. ఎక్స్టెండ్ అయినాయి అన్నట్టు. మై లిస్ట్ అనేది ఎక్స్టెండ్ అయింది. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎక్స్టెండ్ మెథడ్ అన్నట్టు. సో ఇంకా థర్డ్ ఏముంది? ఇన్సెట్. ఇక్కడ ఇన్సెట్ లోపల పారాన్సిస్ లోపల ఏముంది? ఇండెక్స్ కామా ఐటమ్ ఉంది. అంటే ఇదేం చెప్తుంది? ఇన్సెట్ అనే ఐటమ్ ఎట్ ఏ స్పెసిఫిక్ ఇండెక్స్ దగ్గర మన ఐటమ్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు మై లిస్ట్ ఉంది. ఇక్కడ ఇది మై లిస్ట్ అప్డేట్ అయిపోయింది అన్నట్టు. మై లిస్ట్ అనేది ఇవరకు 7 దాకానే ఉండే, ఇప్పుడు 14 దాకా అయింది. అంటే కొత్తగా వచ్చిందాన్నే మన మై లిస్ట్ అంటున్నాం. ఓకేనా? 7 దాకా ఉన్నది కదా, అది ఇప్పుడు 7 దాకా అంటే ఇదండి. ఇది కాదు ఇప్పుడు మై లిస్ట్ అనేది. ఇప్పుడు ఇది మై లిస్ట్ అప్డేట్ అయిపోయింది చూడండి. ఇది మై లిస్ట్ ఇప్పుడు. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు మై లిస్ట్ డాట్ ఇన్సెట్ 1, 4 తీసుకున్నాం. అంటే 1 ఏంటిది? ఇక్కడ ఇండెక్స్ అంటే 0, 1. సో ఈ 1లో ఈ 1 అనే ఇండెక్స్లో 4ని ఇన్సెట్ చేయి అని చెప్తాను ఇన్సెట్ ఫంక్షన్ అనేది. సో 4ని 5 ప్లేస్లో 4ని పెడితే 5 డిలీట్ అవుతుంది అంటే డిలీట్ కాదు, దాన్ని మూవ్ అవుతుంది, పక్క జరుగుతుంది అంతే. చూడండి ఇక్కడ 3, 4. సో 4 అనేది ఎక్కడ ఉంది? ఇండెక్స్ 1లో ఉంది. సో ఎందుకు ఇండెక్స్ 1లో ఉంది? మనం ఇండెక్స్ 1 తీసుకున్నాం కాబట్టి. సో మళ్ళీ 5 పక్క జరిగింది. 2, 9, 5, 7, 11, 13, 14. ఓకేనా? ఐ థింక్ ఇన్సెట్ కూడా మీకు అర్థమైంది. ఓకే, రిమూవ్ ఉంది 4th. రిమూవ్ ఐటమ్ రిమూవ్స్ ద ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ అన్ ఐటమ్. అంటే ఏంటి అన్నట్టు? దాని యొక్క సింటాక్స్ ఏ విధంగా ఉంది? లిస్ట్ డాట్ రిమూవ్ ఐటమ్ అన్నది. ఓకేనా? అంటే ఇక్కడ ఏం చేసింది? ఇప్పుడు మై లిస్ట్ డాట్ రిమూవ్, ఇక్కడ ఇది మై లిస్ట్ అన్నట్టు. ఓకేనా? 14 దాకా ఉంది చూడు, అది మై లిస్ట్. డాట్ రిమూవ్ 5 అన్న. రిమూవ్ 5 అనే ఐటమ్ తీసుకుంటే రిమూవ్ అని ఏం చేసింది? 13, 3, 4, 2, 5ని తీసేసింది. ఇక్కడ 5 ఉందా? 4 తర్వాత 5 ఉండాలి. యాక్చువల్లీ 5 ఉండాలి. ఆ 5ని తీసేసింది అన్నట్టు. అంటే మనం ఒక ఐటమ్ని ఆ లిస్ట్లోకి వెళ్ళి తీసేయాలంటే రిమూవ్ అనే మెథడ్ మనకు యూజ్ అవుతుంది. ఓకేనా? తర్వాత ఇప్పుడు పాప్ అనే మెథడ్ గురించి చూద్దాం. ఓకేనా? ఇదేం చెప్తుంది? ఈ పాప్లో మనం ఐటమ్ తీసుకోవాలి, ఇండెక్స్ తీసుకున్నాం. ఓకేనా? సో ఇక్కడ ఇదేం చెప్తుంది అంటే రిమూవ్స్ అండ్ రిటర్న్స్ ద ఐటమ్ ఎట్ ద గివెన్ ఇండెక్స్, డిఫాల్ట్ ఈజ్ లాస్ట్ ఐటమ్. సో దీని యొక్క సింటాక్స్ అంటే ఏంటిదో చూద్దాం. అసలు దీని యొక్క సింటాక్స్ ఏముంది? లిస్ట్ నేమ్ తీసుకోవాలి, డాట్ పాప్ తీసుకోవాలి, ఆ పాప్లో పారాన్సిస్లో ఇండెక్స్ తీసుకోవాలి. ఓకేనా? ఇండెక్స్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఇదేం చెప్తుంది? పాప్ అనేది ఏం చెప్తుంది? రిటర్న్ చేస్తుంది వాల్యూని. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పిన కొన్ని మెథడ్స్ రిటర్న్ చేస్తాయని. సో ఆ రిటర్న్ చేసే మెథడే ఇది అన్నట్టు. ఓకేనా? పాప్ అనేది రిటర్న్ చేసే మెథడ్ అన్నట్టు. సో ఇదేం రిటర్న్ చేస్తుంది? రిటర్న్ చేసిన దాన్ని పాప్ ఐటమ్ అని పెట్టేసిన. పాప్ ఐటమ్ అనే నేమ్లో రిటర్న్ చేసిన వాల్యూని పెట్టిన. యాక్చువల్గా ఏం రిటర్న్ చేస్తుంది అంటే యాక్చువల్గా ఈ పాప్ అనేది ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన లిస్ట్ అనేది ఇది లిస్ట్, మై లిస్ట్ని పాప్ ఆఫ్ 2 అనడుతోనే ఏమైంది? ఈ 2ని ఇక్కడ ఉంది చూడండి, ఆ 2ని తీసేసి 3, 4, 9, 5, 7, 11, 13, 14 అని రాసింది. ఓకేనా? రిజల్ట్ అది వచ్చింది. అంటే నువ్వు తీసిన ఎలిమెంట్ని రిటర్న్ చేస్తాను అన్నట్టు. ఆ లిస్ట్లోకి వెళ్ళి ఏం రిటర్న్ చేసినావు? 2ని తీసేసినావు. ఓకేనా? అంటే ఇక్కడ 2ని తీసేసినామంటే ఇక్కడ 2 అనేది ఐటమ్ కాదు, ఇండెక్స్ పొజిషన్ అన్నట్టు. ఇగో 0, 1,
2. ఆ 2 యొక్క ఇండెక్స్ పొజిషన్లో ఉన్న 2ని తీసేసింది. ఓకేనా. ఆ 2 ప్లేస్లో 5 ఉందనుకో, 5ని తీసేస్తుంది. ఓకేనా. 2 అనేది ఇక్కడ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్సింగ్ 0 1 2 3 తీసుకున్నాను అనుకో, 9 తీసేస్తుంది. తీసేసి దాన్ని రిటర్న్ చేస్తుంది అన్నట్టు. ఆ రిటర్న్ చేసిన దాన్ని మనం ఒక వేరియబుల్లో పెట్టి ప్రింట్ చేసుకుంటే 2 వస్తుంది. ఓకేనా. ఐ థింక్ అది అన్నట్టు పాప యొక్క మీనింగ్ అది అన్నట్టు. అదే రిమూవ్లో అదేం రిటర్న్ చేయదు, 5ని రిటర్న్ చేయదు. సో ఇక్కడ 5ని తీసేసినాం, ఇక్కడ 2ని తీసేసినాం. దానికి దీని మధ్య డిఫరెన్స్ ఏంది? తీసేయడమే. రిమూవ్ అయినా తీసేస్తుంది, పాప అయినా తీసేస్తుంది. కానీ పాప ఏం చేస్తుంది? రిటర్న్ చేస్తుంది తీసేసిన వాల్యూని. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిమూవ్ అండ్ పాప అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ ఇండెక్స్ అనే మెథడ్ ఉంది. ఇండెక్స్ మెథడ్ ఏం చేస్తుంది? రిటర్న్స్ ద ఇండెక్స్ ఆఫ్ ద ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ అన్ ఐటమ్. దాని యొక్క సింటాక్స్ ఏ విధంగా ఉంది? లిస్ట్ నేమ్, ఇక్కడ లిస్ట్ అంటే లిస్ట్ నేమ్ అన్నట్టు, డాట్ ఇండెక్స్ ఐటమ్. సో అంటే ఇది ఏం చెప్తుంది? ఇప్పుడు మై లిస్ట్ ఇది కూడా రిటర్న్ చేస్తుంది అన్నట్టు. రిటర్న్స్ ద ఇండెక్స్ ఆఫ్ ద ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ అన్ ఐటమ్. సో ఇండెక్స్ 9. ఇక్కడ 9 అనేది ఇండెక్స్ కాదు, ఐటమ్ అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ 9 అనేది ఐటమ్, ఇక్కడ ఉంది 9. సో అదేం చెప్తుంది? మై లిస్ట్ డాట్ ఇండెక్స్ 9 అడుగుతూనే ఇండెక్స్ ఆఫ్ 9లో రిటర్న్ చేసిన వాల్యూని పెట్టిన, అది 2ఏనా? 2 అనేది ఇక్కడ ఇప్పుడు మనకు ఇండెక్స్ ఆఫ్ 9 = 2 వచ్చింది చూడు. ఈ 2 అనేది ఇండెక్స్ అన్నట్టు, 9 అనేది ఎలిమెంట్స్, మనం తీసుకున్న ఎలిమెంట్స్ ఆఫ్ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నట్టు. అంటే ఇండెక్స్ మెథడ్ అనేది ఏం చేస్తుందంటే, నువ్వు ఆ ఎలిమెంట్ తీసుకున్నావు అనుకో, ఆ ఎలిమెంట్ ఏ ఇండెక్స్ పొజిషన్లో ఉన్నది అని చెప్తా అన్నట్టు. ఇప్పుడు 9 అనేది ఏ ఇండెక్స్ పొజిషన్లో ఉన్నది? 0 1 2 అనే ఇండెక్స్ పొజిషన్లో ఉన్నది అని చెప్తుంది అన్నట్టు. ఇండెక్స్ పొజిషన్ అంటే ఇట్ రిటర్న్స్ ద ఇండెక్స్ ఆఫ్ ద ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ అన్ ఐటమ్ అన్నట్టు. ఓకేనా. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటా. ఇండెక్స్ అనేది ఏం చెప్తుంది అంటే ఐటమ్స్ యొక్క ఇండెక్స్ని చెప్తుంది. ఓకేనా. ఇప్పుడు 3 ఉందనుకో, మనకు ఏం రిటర్న్ చేస్తుంది? 0 3 అనేది 0 ఇండెక్స్ దగ్గర ఉందని చెప్తుంది అన్నట్టు. ఓకేనా. ఓకే. సో ఇక్కడ కౌంట్ ఐటమ్, ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి అన్నట్టు. సార్ట్ ఏం చెప్తుంది? డిస్సింగ్ ఆర్డర్లో పెడతా అన్నట్టు సార్ట్ అనేది. ఓకేనా. ఒకసారి అవుట్పుట్ ఇప్పిస్తాం. ఇట్లా 2 3 5 5 7 9 అట్లా ఎత్తా అన్నట్టు. సార్ట్ అని 3 4 5 7 9 ఇష్టం అన్నట్టు ఉంది కదా, దాన్ని సార్టెడ్ చేసి ఎత్తుంది అన్నట్టు. రివర్స్ అంటే రివర్స్ చేసేస్తుంది. ఓకేనా. ఈ విధంగా యాక్చువల్గా ఇట్లుండే, దాన్ని రివర్స్ చేసి ఇట్లా రాసింది. ఓకేనా. తొందర చెప్పుకుంటూ పోతున్నా. ఓకేనా. డోంట్ వరీ, మీకు చూస్తేనే అర్థమవుతుంది. ఒకసారి చూడండి. ఇప్పుడు నేను చెప్పిన ఫంక్షన్స్ మీదే చెప్పినా కదా, అవన్నీ మీకు అర్థమవుతాయి, వాటిగానే అర్థమవుతాయి. ఓకేనా. సో అందుకే ఇన్ డీటెయిల్ చెప్తలేను. ఓకేనా. క్లియర్ అంటే క్లియర్ చేసేస్తుంది అన్నీ ఎలిమెంట్స్ అన్నింటినీ. సో అది అన్నట్టు. సో ఓకేనా. సో ఇప్పుడు మనం ఫంక్షన్స్ దట్ ఆపరేట్స్ ఆన్ లిస్ట్, అంటే ఫంక్షన్స్ అనేవి ఇప్పుడు లిస్ట్ మీద ఆపరేట్ చేస్తాం. ఓకేనా. లిస్ట్ మీద ఆపరేట్ చేస్తాం. ఇంతకుముందు మనం ఏం డిస్కస్ చేసినాం? మెథడ్స్ అసోసియేట్ విత్ లిస్ట్. అంటే మెథడ్స్ అనేటివి డైరెక్ట్గా లిస్ట్ మీద పర్ఫామ్ చేయలేం. ఓకేనా. దాన్ని అసోసియేట్ అయిన లిస్ట్ నేమ్తోని అసోసియేట్తోని మనం ఐటమ్ ఆ లిస్ట్ మీద పర్ఫామ్ చేసేది. ఓకేనా. కానీ ఇప్పుడు మనం ఫంక్షన్ లిస్ట్ మీద డైరెక్ట్గా ఆపరేట్ చేస్తున్నాం ఫంక్షన్స్ని. ఓకేనా. సో వాటికి సంబంధించిన ఫస్ట్ ఫంక్షన్ ఏంటంటే లెంత్. సో లెంత్ రిటర్న్స్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ లిస్ట్. దాని సింటాక్స్ ఏంటిది? లెంత్ తీసుకొని దాని ప్యారెంథసిస్లో లిస్ట్ నేమ్ తీసుకున్నాం అన్నట్టు. ఇది లిస్ట్ నేమ్. ఓకేనా. లిస్ట్ నేమ్. ఓకే ఇది సింటాక్స్. సో ఇక్కడ మనం లెంత్ మై లిస్ట్ అంటే ఇది. ఓకేనా. ఇది ఓకేనా. 3 5 2 9 5 7 ఆ మై లిస్ట్ మీ యొక్క లెంత్ ఎంత ఉంది ఇప్పుడు తెలుసుకుంటాను. ఇప్పుడు దాని లెంత్ ఎంత ఉంది? 6 ఉంది. యాక్చువల్గా మీరు అకౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 6 అంతే, 6 ఉంది దాని లెంత్ని రిటర్న్ చేస్తుంది. ఆ లెంత్ అనేది మనం ఒక వేరియబుల్లో పెట్టుకొని రిటర్న్ అయిన వాల్యూని చూసుకోవచ్చు. ఆ రిటర్న్ అయిన వాల్యూ ఏంటిది? 6. సో అంటే ఇది రిటర్న్ అనేది ఈ ఫంక్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది అన్నట్టు. రిటర్న్కి యాక్సెస్ అవుతుంది ఈ ఫంక్షన్ అనేది. ఓకేనా. కొన్ని ఫంక్షన్స్ రిటర్న్ చేయని చెప్పినా కదా, సో ఈ ఫంక్షన్ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకేనా. ఇక్కడ మ్యాక్స్ అనే ఇంకో ఈ సింటాక్స్ని బేస్ చేసుకొని మ్యాక్స్ అనే ఫంక్షన్ కూడా ఉంది. ఇక్కడ ఏం చేస్తుంది? మ్యాక్స్ అనేది రిటర్న్స్ ద మ్యాక్సిమం వాల్యూ ఇన్ ద లిస్ట్. దాని యొక్క సింటాక్స్ ఇది. ఓకేనా.
మ్యాక్స్ లిస్ట్ నేమ్, అక్కడ లిస్ట్ పారాసిస్లో లిస్ట్ నేమ్ అన్నట్టు, ఓకేనా. సో ఈ మ్యాక్స్ అనేది లిస్ట్ మీద పర్ఫామ్ చేసినప్పుడు మనకు ఏం రిటర్న్ చేస్తుంది, 9 రిటర్న్ చేస్తుంది. ఎందుకు, మ్యాక్స్ అనేది ఏం చేస్తుంది, ఈ లిస్ట్లో ఏది పెద్ద వాల్యూ దాన్ని రిటర్న్ చేస్తుంది, అంతే. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మ్యాక్స్ ఫంక్షన్ అన్నట్టు, ఓకేనా. ఓకేనా. అండ్ థర్డ్ ఏంటిది, ఈ మిన్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే మినిమం అన్నట్టు. మినిమం అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే రిటర్న్స్ ద మినిమం వాల్యూ ఇన్ ద లిస్ట్లో ఉన్న మినిమం వాల్యూని రిటర్న్ చేస్తుంది. అదేంటి 2, ఓకేనా. అది చూడండి 2 కదా, అంతే. సో సింపుల్ కదా. సో అట్లనే సమ్ అనే ఫంక్షన్ ఉంది. సో సమ్ అనేది ఏం చేసిందంటే సమ్ కూడా రిటర్న్ చేస్తుంది. ఆ సమ్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఆ లిస్ట్లో ఉన్న అన్ని ఐటమ్స్ని యాడ్ చేస్తుంది అనమాట. కరెక్ట్ కదా, చెక్ చేద్దాం ఒకసారి. 3, 5, 8, 2, 10, 19, 24 and 7, 31. సో 31 రిటర్న్ చేస్తుంది, కరెక్టే. అంటే ఆ సమ్ ఆఫ్ ఆ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ అన్నింటినీ కలిపి మనకు ఆ వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో రిటర్న్ చేసిందని మనం ఒక వేరియబుల్లో పెట్టుకొని అసలు ప్రింట్ చేసుకుంటే ప్రింట్ టోటల్ అంటే 3 వచ్చేస్తుంది అన్నట్టు, ఓకేనా. 3 వస్తుంది అంట, 31 వస్తుంది, ఓకేనా. సో ఓకే, సార్టెడ్ ఉంది. సార్ట్ వేరే, సార్టెడ్ వేరే, ఓకేనా. సార్టెడ్ ఏం చేస్తుంది, ఆ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ అన్నింటినీ ఒక ఏం చేస్తుంది, రిటర్న్స్ ఏ సార్టెడ్ కాపీ ఆఫ్ ద లిస్ట్, ఓకేనా. దాని యొక్క సింటాక్స్ ఈ విధంగా ఉంటుంది, ఓకేనా. సార్టెడ్ లిస్ట్ రివర్స్ ఈక్వల్ టు ఫాల్స్. సో ఇక్కడ యాక్చువల్గా దాని యొక్క సింటాక్స్ ఈ విధంగా ఉంటుంది. మనం సార్టెడ్ మై లిస్ట్ అనడంతో ఏమవుతుంది, మై లిస్ట్ని సార్టెడ్ చేస్తాం, చిన్న నుంచి పెద్ద వరకు రాస్తుంది అన్నట్టు, అంతే. అదే సార్ట్ ఫంక్షన్ ఏం చేసింది, మనం ఇవరకు సార్ట్ ఫంక్షన్ గురించి డిస్కస్ చేసాం అసలు. ఇక్కడ చూడండి, సార్ట్ ఫంక్షన్ ఏం చేసింది, ఈ విధంగా చేసింది అన్నట్టు. 3, 4, 5, 7, 9, 11, 13, 14. అవును, సార్ట్ ఫంక్షన్ కూడా ఈ విధంగా చేసింది, కానీ రిటర్న్ చేయలే, ఓకేనా. ఇక రిటర్న్లో ఈ మై లిస్ట్ని అప్డేట్ చేసింది, ఓకేనా, సార్ట్ అనేది. కానీ ఇక్కడ సార్టెడ్ అనేది ఏం చేసింది, డైరెక్ట్ ఈ సార్టెడ్ లిస్ట్ అనేది డైరెక్ట్ ఆ లిస్ట్నే రిటర్న్ చేసింది అన్నట్టు. రిటర్న్ ఏ సార్టెడ్ కాపీ ఆఫ్ ద లిస్ట్, ఓకేనా. అది చూడండి ఇక్కడ ఉంది, సార్టెడ్ లిస్ట్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఇఫ్ ద రివర్స్ ఈక్వల్ టు ట్రూ, ఓకేనా. అది అన్నట్టు యాక్చువల్గా. దానికి దీని డిఫరెన్స్ ఏంటంటే ఇది రిటర్న్ చేస్తుంది, రిటర్న్ చేయదు, అంతే, ఓకేనా. డోంట్ కన్ఫ్యూజ్. ఓకే. సో ఎనీ అనే ఫంక్షన్ ఉంది. దాంట్లో లిస్ట్ నేమ్ తీసుకుంటే ఏమవుతుంది, రిటర్న్స్ ట్రూ ఇఫ్ ఎనీ ఎలిమెంట్ ఇన్ ద లిస్ట్ ఈజ్ ట్రూ ఆర్ నాన్ జీరో. సింటాక్స్ ఇది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఎనీ అనే ఫంక్షన్ని మై లిస్ట్ మీద పర్ఫామ్ చేస్తే అది ఏం రిటర్న్ చేస్తుందంటే ట్రూ అని రిటర్న్ చేస్తుంది, ఓకేనా. ఒకవేళ ఆ లిస్ట్లో ఎలిమెంట్స్ లేవనుకో ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది అనుకుంటా, ఓకేనా. సో ఆల్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్ ఆర్ ట్రూ ఆర్ నాన్ జీరో, ఓకేనా. ఇది కూడా అంతే. ఆల్ ఏం చేస్తుంది అంటే ఆ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయా లేవా, ఉంటే ట్రూ చేస్తుంది, ఓకేనా. బులియన్ వాల్యూస్ని ఇచ్చేస్తుంది అన్నట్టు, ఓకేనా. సో అది అన్నట్టు. సో ఒకసారి రన్ చేసి ఏమొచ్చింది, సో ఇక్కడ చూడండి ట్రూ ఇచ్చేసింది, ఓకేనా. సార్టెడ్ లిస్ట్, ఓకేనా. సో దిస్ ఈజ్ ద ఇంకా బేసిక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రింట్ ఫంక్షన్, ఇన్పుట్ ఫంక్షన్ కూడా లిస్ట్ మీద ఈ ఫంక్షన్ ఈ సింటాక్స్ మీద బేస్ చేసుకొని ఉంటాయి అన్నట్టు. ప్రింట్ అయినా, ఇన్పుట్ అయినా, లెంత్ అయినా, మినిమం అయినా, మ్యాక్సిమం అయినా, ఆల్ అయినా, ఎనీ అయినా, అంతే. ఇవన్నీ ఇంకా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఇవి మెయిన్ ఫంక్షన్స్ అన్నట్టు, ఓకేనా. గుర్తుపెట్టుకునే ఫంక్షన్స్. ఓకే. ఇప్పుడు మనం ఫంక్షన్స్ని, మెథడ్స్ని లిస్ట్ మీద పర్ఫామ్ చేసినాం కదా. నెక్స్ట్ వీడియోలో మనం ఫంక్షన్స్ని, మెథడ్స్ని టపల్స్ మీద పర్ఫామ్ చేద్దాం, ఓకేనా. ఇక లిస్ట్ అనేది మ్యూటబుల్ కాబట్టి మనం డిఫరెంట్ ఫంక్షన్స్ని పర్ఫామ్ చేసినాం, కానీ టపల్స్ మీద అట్లా వేయలేం, అది ఇమ్యూటబుల్. టపల్ అనేది ఇమ్యూటబుల్ కాబట్టి దాని మీద ఏ విధంగా జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఫంక్షన్స్ని, మెథడ్స్ని పర్ఫామ్ చేద్దాం టపల్స్ మీద, ఓకేనా, నెక్స్ట్ వీడియో. ఓకే, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా.